సర్పంచులు హరితహారాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కోతులు ఊళ్ల నుంచి పోవాలంటే మొక్కలు నాటాలని చెప్పారు. ఇంటికి 6 మొక్కలు ఇస్తామన్న సీఎం ఇంట్లో వాళ్ల పేర్లతో వాటిని సాదాలని అన్నారు. 6 నెలల తర్వాత మొక్కలు పెంచిన ప్రతి ఇంటికి 2 బర్రెలు కొనిస్తామని హామీ ఇచ్చారు. అట్లనే మూడుచింతలపల్లికి 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు సీఎం. ఇంటికి 6 చెట్లు మీకు సప్లై చేస్తారు. ఒక వేప చెట్టు, దానికి పెంచాల్సిన చెట్టు ఏది పెంచితే మంచిదో ప్రతి ఇంటికి ఒక 6 చెట్లు ఇస్తారు. మీ ఇంట్లో 6 ఉంటే 6 మనుషులు, తమ 4 ఉంటే 4 మనుషులు మనిషి పేరు పెట్టాలి. ఒకటి ఇంటి అమ్మ పేరు పెట్టాలి. చెట్టు ఎండిపోతే అమ్మ ఎండిపోయినట్టే. ఒకటి ఇంటి ఆయన పేరు పెట్టాలి. ఇంకోటి 2 పిల్లలు ఉంటే 2 పిల్లల పేరు పెట్టాలి. పెద్ద మనుషులు బతికింటే వాళ్ళ పేరు పెట్టాలి, చచ్చిపోయినా సరే వాళ్ళ పేరు పెట్టాలి. పెద్దలు కాబట్టి పెట్టి వాళ్ళ పేరు పెట్టి మనం ఎట్లయితే రోజు మంచినీళ్ళు తాగుతామో ఒక మగ్గు నీళ్ళు ఆ చెట్టుకు పోయాలి. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ ఇట్లా పోతుంటే మూడుచింతలపల్లిలో ఇండ్లు కనపడద్దు, చెట్లే కనిపించాలి. పక్క మాట అనేది పక్కా మీరు పక్కా చేయండి. ఒకవేళ చేస్తే కనుక వచ్చే జనవరిలో సీక్రెట్ ఎంక్వైరీ చేయిస్తాను. జాయింట్ కలెక్టర్ గారిని దీనికి స్పెషల్గా పెట్టి ఎంఆర్ఓ ద్వారా ఎండిఓ ద్వారా ఏం సంగతి ఎట్లనో తీసి రిపోర్ట్ తీస్తాం. ఏ ఇల్లు వాళ్ళైతే పెంచుతారో వచ్చే జనవరి వరకు పెద్ద కావాలి కదా పెరిగి, ఇక తర్వాత బతదని లెక్క. ఏ ఇంటి వాళ్ళు పెంచుతారో ఆ ప్రతి ఇంటికి 100% మీరు 1 రూపాయి కూడా పెట్టకుండా 2 పాడి పశువులు, బర్రెలు కానీ ఆవులు కానీ కొనిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మీకు ఫ్రీగానే కొనిస్తాం. మీ అన్ని ఇండ్లు కూడా విజయం సాధించి బ్రహ్మాండంగా ప్రతి ఇల్లు కూడా పాడి పంట రెండింటితోని వర్ధిల్లాలి. పచ్చటి చెట్లతోని పాడి పంటతోని వర్ధిల్లాలి. కాబట్టి మీకు చెట్లు ఇస్తారు, పాడి పశువులు ఇస్తారు, వచ్చే సంవత్సరం గోదావరి నీళ్ళు కూడా ఇస్తారు. కాబట్టి అన్ని రకాలుగా మీరు పైకి రావాలని చెప్పి వీరారెడ్డి గారి ఆశీస్సులతోని ఇలా తెలంగాణ వచ్చింది. కాబట్టి మరి ఇలా ఏ తెలంగాణ కావాలని వీరారెడ్డి గారు కోరిందో అటువంటి మూడుచింతలపల్లె 3 పువ్వులు 6 కాయలతో ఉండే విధంగా గొప్ప పల్లె తయారు కావాలి. గిరిజనులకు కానీ గ్రామానికి కానీ కలిపి పూర్తి నిరుపేదలు అత్యవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తండాకు ఒక 50, ఇక్కడ గ్రామానికి ఒక 50, ఒక 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా నేను మంజూరు చేస్తా ఉన్నా.